ఇటీవల మన ప్రధాని గారు షీషెల్స్ దీవుల దేశాన్ని దర్శించారు. సో అయితే ఈ సందర్భంగా ఈ షీషెల్ దీవులు అనేవి ఎక్కడ ఉన్నాయి, అసలు మన ప్రధాని గారు ఆ చిన్న దేశాన్ని ఎందుకు దర్శించారో ఒకసారి మనం ఇక్కడ మాట్లాడదాం. షీషెల్స్ అనే దీవులు హిందూ మహాసముద్రంలో విస్తరించి ఉన్నాయి. ఇవి ఆఫ్రికా ఖండానికి తూర్పున, మడగాస్కర్ ద్వీపానికి పైన ఉత్తర భాగంలో విస్తరించి ఉన్న దీవులు. ఇవి సుమారుగా 150 దీవుల చిన్న దేశము. భూభాగం మొత్తం కలిపి 455 చదరపు కిలోమీటర్ మాత్రం ఉంటుంది. అందులో 4 దీవుల్లో మాత్రం మనుషులు ఉంటారు. ఈ దేశపు రాజధాని విక్టోరియా, అలాగే ఈ దేశంలో పెద్ద నగరం కూడా విక్టోరియా. ఈ దేశంలో ఉన్న జనాభా 1,30,000 మంది వరకు ఉంటారట. అందులో 12% మంది మన భారతదేశానికి సంతతి చెందిన వారు ఉన్నారు. అయితే ఈ దీవులు హిందూ మహాసముద్రం పశ్చిమ భాగంలో ఆఫ్రికా ఖండానికి చాలా దగ్గరగా ఉంటాయి. అంటే ఈ దీవులకు దగ్గరగా ఉన్న దేశం ఆఫ్రికా ఖండంలో టాంజేనియా, కెన్యా లాంటి దేశాలు దగ్గరగా ఉంటాయి. అయితే ఈ దీవులకు ఉత్తరాన, అంటే మన భారతదేశానికి దక్షిణంగా, భారతదేశంలో ఉన్నటువంటి లక్షద్వీపులకు దక్షిణాన మాల్దీవులు ఉంటాయి కదా. సో ఆ మాల్దీవులకి దక్షిణాన చోగోస్ దీవులు ఉంటాయి. ఆ చోగోస్ దీవులు ఈ షీషెల్స్ దీవులకు నార్త్ ఈస్ట్ వైపు ఉంటాయి. చోగోస్ దీవులకు కూడా ఒక ప్రాధాన్యత ఉంది. ఏంటంటే చోగోస్ దీవులో అమెరికాకు చెందిన సైనిక స్థావరం ఇగో గార్షియా అనే అమెరికా సైనిక స్థావరం కూడా అక్కడ ఉంది. అంటే వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రం చాలా ముఖ్యమైన ప్రదేశంగా మనం గమనించాలి. సో వీరగా ఈ షీషెల్ దీవులు అనేవి మనకు అంతర్జాతీయ నౌకా మార్గాలకు కూడా దగ్గరగా ఉండడం జరిగింది. అంటే ఈ దీవుల దగ్గర నుంచే అటు ఆసియా దేశాలకు వెళ్ళాలన్నా, ఆఫ్రికా దేశాలకు వెళ్ళాలన్నా, అంటే పశ్చిమాసియా దేశాలకు వెళ్ళాలన్నా, లేదంటే యూరోపియన్ దేశాలకు వెళ్ళాలన్నా ఈ దీవులు దగ్గర గుండా వెళ్ళాలి. సో ఇది ప్రాముఖ్యత ఏంటంటే అంతర్జాతీయ నౌకా మార్గాలకు చాలా దగ్గరగా ఉన్న ఒక చిన్న దేశం అనమాట. పైగా ఇటీవల చైనా హిందూ మహాసముద్రంలో తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి కోసం, తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం అక్కడ చాలా దీవులతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తుంది. సో స్ప్రింగ్ ఆఫ్ పెరల్స్ అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకొని, అంటే ముత్యాల మాలగా ఒక పేరు చెప్పి హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అనేక దీవులతో చైనా సత్సంబంధాలు ఈ మధ్యన కొనసాగిస్తుంది. ఆల్రెడీ ఆఫ్రికా దేశమైన జిబౌటీలో చైనా ఆల్రెడీ ఒక సైనిక స్థావరాన్ని కూడా ప్రారంభించింది. ఈ సందర్భంగా మరి హిందూ మహాసముద్రంలో భారతదేశం కూడా ఒక భాగమే కాబట్టి మరి మన భారతదేశానికి కూడా పూర్తి ఆధిపత్యం ఉండాలి. ఎక్కడ ఉన్న చైనా ఆధిపత్యం సంపాదించినప్పుడు మన భారతదేశానికి కూడా ఆధిపత్యం ఉండాలి. ఈ సందర్భంగా ఇక్కడున్న ప్రాధాన్యతను బట్టి ప్రధాని గారు సుమారుగా 3 రోజులు ఆ దీవుల్లో ఉండడం జరిగింది, సందర్శించారు ప్రదేశాన్ని. సో ఈ విధంగా వ్యూహాత్మకంగా ఈ షీషెల్ దీవులు అనేవి అంత ఇంపార్టెంట్. ఇక్కడ ప్రత్యేకంగా ఆల్డెబ్రా అనేటువంటి ఒక తాబేళ్లు, టార్టాయిస్ కూడా నివసిస్తుంటాయి. అవి అక్కడ ఎండమిక్ అనమాట. సో ఈ తాబేళ్లు ప్రపంచంలోనే అతిపెద్ద తాబేల్లో ఒక రకం. అలాగే ప్రపంచంలోనే బాగా ఎక్కువ వయస్సు కలిగి ఎక్కువ కాలం జీవించగలిగే ఆ తాబేల్లో ఇది కూడా ఒక రకం, ఆల్డెబ్రా అనే తాబేలు. సో ఆ సందర్భంగా మన ప్రధాని గారు వాళ్ళు కేటాయించినటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని కూడా దర్శించారు. ఈ విధంగా మరి అదేవిధంగా మన ప్రధాని గారికి గౌరవంగా వాళ్ళు గార్డెన్ ఆఫ్ బ్లూ హొరైజన్ అనేటువంటి ఆ దేశ ఒక అత్యున్నత పురస్కారాన్ని మన భారత ప్రధానికి సత్కరించడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ హిందూ మహాసముద్రంలో ఈ దీవులు యొక్క చిన్న దీవులు అయినప్పుడు కూడా వీటి యొక్క ప్రాధాన్యత ఈ విధంగా ఉందని మనం గమనించాలి. అప్పుడప్పుడు హిందూ మహాసముద్రంలో ఉన్న దీవులు ఏమున్నాయని అడగొచ్చు. మరి ఈ షీషెల్ దీవులకి దిగువన మారిషస్ దీవులు ఉంటాయి. అలాగే ఈ షీషెల్ దీవులకు దిగువన రియూనియన్ దీవులు ఉంటాయి. సో అదేవిధంగా హిందూ మహాసముద్రంలో అతిపెద్ద దీవు అని ఒకసారి క్వశ్చన్ చేశాడు. హిందూ మహాసముద్రంలో అతిపెద్ద దీవు ఏదంటే మడగాస్కర్, అదొక దేశము. ఈ మడగాస్కర్ ఉత్తరంలోనే షీషెల్స్ దీవులు ఉండడం జరిగింది. ఈ విధంగా ఈ వ్యూహాత్మకంగా చాలా వీటి యొక్క ప్రాధాన్యత తగ్గట్టుగా మన ప్రధాని గారు దీన్ని దర్శించడం జరిగింది.